సార్ 2 రోజుల ముందే పీసీసీ చీఫ్‌గా ఉన్న రుద్రరాజు గారు రిజైన్ చేయడం చూసాం. సో, అప్పటి నుంచే ఇక షర్మిల గారు వచ్చేస్తారు, ఆమెకు లైన్ క్లియర్ అయింది అని చెప్పేసి వార్తలైతే రావడం చూసాం. సో, ఫైనల్‌గా ఇవాళ మరి షర్మిల గారినైతే అనౌన్స్ చేసేసారు. మరి ఎలా ఉండబోతున్నాయి ఏపీ రాజకీయాలు మున్ముందంటారు? ఎలా ఉండబోతున్నాయంటే ఒకటి మాత్రం వాస్తవం అండి. టీడీపీ మానియా, టీడీపీ జనసేన మానియా బాగుంది. వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. దానికి మరికొద్దిగా ఆద్యం పోసేలాగా ఉంది ఈవిడ పీసీసీ చీఫ్గా ఉండడం. ఎందుకంటే ఇంతకుముందే యూట్యూబ్లో కూడా చూశాను, ఒక ఇద్దరు ముగ్గురు సీనియర్ పాత్రికేయుల జర్నలిస్టుల విశ్లేషణ. అక్కడ షర్మిల గారు ఆంధ్ర రాజకీయాల్లో కీలకం అవుతారు అని వచ్చిన నేపథ్యంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వైసీపీ అని కూడా వచ్చింది. దానికి ఇవాళ ఒక పాత్రికేయుడు డైరెక్ట్గా ఎలా మాట్లాడుతున్నారంటే, సొంత పార్టీలో వాళ్ళే, సొంత కుటుంబ సభ్యులే, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే వైఎస్ఆర్ పార్టీలో ఎమడలేకపోయి బయటికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇంకా మిగతా వాళ్ళందరూ ఎందుకు ఉంటారు, ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో కాబట్టి రోజుకు ఒకరు ఇద్దరు, అది ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేదా నామినేటెడ్ పోస్ట్ అవ్వచ్చు, ఎవరైనా కానీ కొంతమంది ఏంటంటే నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉన్నారు. మేబీ మార్చి వరకు వచ్చే జీతం తీసుకోవాలనే ఉద్దేశమో మరి ఇంకేటో తెలియదు. ఎమ్మెల్యేలు కూడా సరే, ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది కదా, చూడండి ఇకపై సంక్రాంతి వరకు ఒక ప్రోటోకాలు, ఒక హోదా అనుభవిద్దాం అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో అటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది ఆగి ఉండుండొచ్చు. బట్ ఓవరాల్గా అయితే షర్మిల గారు బయటకు వచ్చి తెలంగాణ వెళ్ళిపోయి తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ పెట్టి తర్వాత అక్కడ ప్రభుత్వ వ్యతిరేకంగా బాగా పనిచేసి మొత్తానికి కాంగ్రెస్తో మమేకమై బయట నుండి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించేలాగా అడుగులు వేసడానికి నేను సైతం అన్నట్టుగా ఇవిడ తోడ్పడ్డారన్నట్టుగా వార్తల్లో చూసాం. అది వాస్తవం. సో ఆవిడ కూడా అధిష్టానం పిలిచిన నేపథ్యంలో వెళ్ళినప్పుడు కూడా సుమారుగా ఒక 20 నుంచి 27 స్థానాల వరకు కూడా మేము బయట నుండి మద్దతు ఇవ్వడం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందనే సదాభిప్రాయం మా మీద ఉంది. అందుకు మాకు కూడా మమ్మల్ని ఆహ్వానించారు. అయితే ఏంటంటే దీని తర్వాత తెరవెనక వచ్చిన కథనాలు ఏంటంటే పీసీసీ చీఫ్గా ఉండాలనుకోవట్లేదు. ఎందుకంటే పీసీసీ చీఫ్ చాలా బరువుతో కూడుకున్న, బాధ్యతతో కూడుకున్న పదవి. తద్వారా ఎన్నికల్లో పోటీ చేయాలంటే దానికి తగ్గ తడి కూడా ఉండాలిగా. అవును. ఇప్పటికే మొన్న తెలంగాణ ఎన్నికల నేపథ్యం అయితేనేమి, తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన సందర్భంలో చాలా వరకు ఖర్చు పెట్టుకున్నాం, చాలా వరకు కోల్పోయాము. ఎక్కడ ఏ పదవులు ఏమి ఆశించలేదు, ఏమి ఆశించకుండా ఎంత నష్టపోయాం. ఇకపై మళ్ళీ పీసీసీ చీఫ్ అంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అభ్యర్థులకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకు కొంత సప్లై చేసి వాళ్ళు గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అంటే గెలుస్తారో లేదు పక్కన పెడితే గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అండ్ మోర్ ఓవర్ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదే విసురులు, సెటైర్లు వేయాలి ప్రతిపక్షంకి సంబంధించి, లేదా వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి కాంగ్రెస్ పార్టీలో పడక ఈయనకి ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదనో, లేదా ముఖ్యమంత్రి చేయలేదనో, వేరే ఇతర కారణాల మీద మొత్తం మీద ఈయనకి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేయడం, తర్వాత పాదయాత్ర, అనూహ్యంగా ముఖ్యమంత్రి అవడం, ఇవన్నీ జరిగాయి. సో ఇతను కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే, దాని నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఖచ్చితంగా శత్రువే. సో అటువంటి శత్రువుతో మళ్ళీ షర్మిల గారు కలవడం. మరోవైపు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారు కూడా పార్టీకి రాజీనామా చేసి షర్మిల గారితో పాటు తెలంగాణ వచ్చి తనకు మద్దతుగా ఉంటాను, ఎన్నాళ్ళు కొడుకు మద్దతుగా ఉన్నాను, ఇకపై బిడ్డతో ఉంటానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఇక్కడ ఉండలేకపోతున్నాననే భావం. బట్ ఆవిడ ఎక్కడ అలాగని చెప్పలేదు, బిడ్డతో ఉంటానన్నట్టుగా చెప్పారు. సో ఇప్పుడు కూడా ఆవిడ బిడ్డతోనే ఉన్నారు. ఎందుకు, మొన్న షర్మిల గారి అబ్బాయి పెళ్లికి సంబంధించి మొదటి శుభలేఖని ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద ఉంచినప్పుడు కూడా విజయమ్మ గారు ఉన్నారు అక్కడ. సో అక్కడ కూడా నేను బిడ్డతో ఉంటున్నానంటగానే సంకేతాలు ఇచ్చారు. సో రకరకాల వార్తలు వినిపించాయి, సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి పిలుస్తారా, పిలిస్తే వస్తారా, రారా అని. సో ఈ పీసీసీ చీఫ్ అయితే ఇంత తలకాయ నొప్పులు ఉంటాయి కాబట్టి ఈవిడ వద్దన్నారని, దానికి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా మద్దతు ఇచ్చి, లేదు మీ వెనక నేను ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, ఆంధ్రాలో మరలా కాంగ్రెస్ని బతికించుకునే ప్రయత్నం చేద్దాం, దాన్ని మళ్ళీ రెపరెపలాడించే ప్రయత్నం చేద్దాం, మీ వెనక ఇది ఫండ్గా కానీ, దానికి అవసరమైన ఫండ్ కానీ, రాజకీయం కానీ అన్ని రకాలుగా నేను మద్దతు ఇస్తానని చెప్పడంతో ఈవిడ మరలా ధైర్యం చేసి పీసీ చీఫ్గా ఒప్పుకున్నట్టుగా, దానికి మనం చాలా కథనాలు కూడా చూసాం. ఈ మధ్య తర్వాత ఆవిడ
అధిష్టానం వెళ్ళడం మాట్లాడడం, తర్వాత బ్రదర్ అనిల్ గారు కూడా కొంతమంది ప్రతిపక్ష నేతలతో కూడా సమావేశం అవడం, అవును. కలవడం, అన్ని సానుకూల పవనాలు అవ్వడం. మేబీ తర్వాత షర్మిల గారు కూడా వాళ్ళ అబ్బాయి ఇన్విటేషన్ సంబంధించి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా వెళ్ళి కలవడం, ఆహ్వానించడం, ఇలా చేస్తున్న ఈవిడ ఖచ్చితంగా పీసీసీ అవ్వకముందే పీసీ చీఫ్ అయిపోయే లక్షణాలు కనిపించాయి నా వరకైతే, నా అభిప్రాయం. ఎలా అంటే క్రిస్మస్కే అంటే ఒక అధినేత అంటే ఒక రాజకీయ నాయకురాలు ఎలా ఉండాలంటే అలా ఉండాలన్నట్టు చూపించారు. ఎంతసేపు దుమ్మెత్తిపోయడం, నోటుకు వచ్చిన బూతులు తినడం, వాడు వీడు అనడం కాదు, బయటికి నవ్వుతూ అందరితో స్నేహం చేస్తూనే అందరితో పరిచయం పెంచుకుంటూనే వెనక చేయాల్సింది చేయాలి. ఐ మీన్ రాజకీయ వెనక చేయాల్సిందంటే నా ఉద్దేశం వెన్నుపోటు పడడం కాదు. రాజకీయ పరంగా స్టేజ్ మీద మాట్లాడింది వేరు, సొంతంగా ప్రైవేట్గా ఒకరికొకరు మాట్లాడిపించుకున్నది వేరు. ఆ రెండింటికి వేరియేషన్ ఉండాలి. అదే రాజకీయం అంటే. అవును. ఇక్కడ తెర మీద అదే, బయట అదే, అన్నిట్లోనూ ప్రతి దగ్గర కూడా ఎడమొహం పెడమొహంగా ఉండి తిడితే అదేం రాజకీయం అంటే కాదు కదా. దానిలో బట్టి రాజకీయం అంటారు దాన్ని కదా. కాబట్టి ఆవిడేం చేసింది, క్రిస్మస్ కూడా లోకేష్ గారికి గిఫ్ట్ పంపించడం, మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ప్రత్యేకంగా ఇప్పుడు శుభలేఖ పంపించేస్తే కాదా, ఆవిడే వెళ్ళి ఆహ్వానించిందిగా చంద్రబాబు నాయుడు గారిని, ఖచ్చితంగా కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరిపిందిగా. మరి అది కదా అంటే పార్టీ ఏదైనా ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. అబ్బా ఇది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి లాగైనా ఈవిడ ఖచ్చితంగా అందరినీ కలుపుకుపోతుంది, అందరితో బాగా ఇది ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చేసింది చూసారా. అది కదా కావాల్సింది రాజకీయాలకి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్కో, మళ్ళీ ఆపై ఎలక్షన్లకో ఖచ్చితంగా ఒక ఊపు, ఒక క్రేజ్, ఒక అధికారం, ఒక పవర్ తెచ్చుకుంటుందని అనిపిస్తుంది ఆవిడ బిహేవియర్ అది చూస్తే తెలుస్తుంది కదా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు శత్రువా? రాజకీయ పరంగా భావజాలం వేరు. తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెసు, ఈవిడ ఇప్పుడు కాంగ్రెసే, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, అంతే. దానికి అక్కడ కక్ష సాధింపులుగా శత్రుత్వంలో కత్తులు దూసే శత్రుత్వం ఏముంటుందండి? ఉండదుగా. సో ఆవిడ అవన్నీ దాన్ని ఎలా చెప్పాలి, చిన్న వయసు అయినా మంచి చక్కగా మేళవించి అన్నీ చూపిస్తున్నారు ఆవిడ. అది ఎంత మంచి పరిణామం కదండి. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అబ్బా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అన్నయ్య అంత తిడుతుంటే ఈవిడ వెళ్ళి చేస్తుందిరా, ఎంత చక్కగా లోపల మనసులో ఎలాంటి ఉద్దేశం ఉన్నా బయటికి మాత్రం చాలా చక్కగా నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు. అది కదా రాజకీయం, అది కదా తెలివి. నాకైతే ఇంప్రెసివ్గా అనిపించింది ఆవిడ. అంటే ఆవిడ వెనకుండి ఎవరు సలహాలు సూచనలు ఇస్తున్నారనే విషయం పక్కన పెడితే ఆ అప్రోచ్ అనేది చూసారా, అది కావాలి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసే అధిష్టానం ఇచ్చిందేమో, లేకపోతే ఆవిడకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు. ఆయన ఎవరు, చిత్తూరు ఎంపీ గారు చింతా మోహన్ గారు, మాజీ ఎంపీ గారు, ఆయన కూడా వ్యతిరేకించారు. ఇది రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉంటూనే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేసేదని చాలాగా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. మొన్న రీసెంట్గా రాజమండ్రి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కూడా ఆవిడ్ని ఎందులో తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అధిష్టానం ఆ పని ఎప్పటికీ చేయదన్నట్టు కూడా చెప్పారు. కొంతమంది వాళ్ళ అభిప్రాయ భేదాలని కూడా వెల్లవిచ్చారు బయటికి. బట్ అధిష్టానం ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? ఎవరికి చెక్ పెట్టితే, ఎలాగ పావులు కదిపితే, ఎలాగ మనం సక్సెస్ అవుతాం, ఎలాగ మరలా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పైకి లేస్తుందని వాళ్ళకి తెలియదా కదా. అంటే వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే మనతో విభేదించి బయటికి వెళ్ళిపోయారో ఆయనకి చెక్ పెడితే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పైకి వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ పైకి రావాలి, మనం నిలబెట్టుకోవాలి, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉంది అనిపించుకోవాలి. తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ని ఆంధ్ర ప్రజలు ఎలాగైతే విద్వేషిస్తున్నారో ఆ విద్వేషం అక్కడికి అది అయిపోయింది, ఎవరు రాష్ట్రాలు వాళ్ళు, ఎవరు బ్రతుకులు వాళ్ళవి అనే వాదంగా మరలా తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్లో కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఈవిడికి పీసీసీ చీఫ్గా ఇవ్వడం అనిపిస్తుంది. దాని తగ్గట్టుగా సమర్థవంతంగా నడిపిస్తారని ఇప్పటి నుంచే అనిపిస్తుంది నాకు. ఆవిడ పార్టీని గెలుచుకుంటారు, సీట్లు సంపాదించుకుంటారని కాదు, ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుంది, కాంగ్రెస్ మళ్ళీ పునర్వైభవం రావడానికి టైం పడుతుంది, కానీ వైభవం అయితే వస్తుంది.